తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఈ రోజు మద్యం బాటిళ్లని డబ్బుల్ని ఏరులై పారిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికలు ఎక్కడొచ్చినా టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేయడం జరుగుతుంది. స్వయాన ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి కాన్వాయ్లో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు మాకు అనుమానాలున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా తనిఖీలు చేయడం, పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం లేదు. అదేవిధంగా ఇవాళ దొంగ ఓట్లని పల్లా రాజేశ్వర రెడ్డి కళాశాలలో చదువుతున్న వేరే రాష్ట్ర విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మునుగోడులో దొంగ నకిలీ ఓట్లని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అట్టి విషయం మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇంత అధికార దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి తెరాస సభ్యత్వాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళ అభ్యర్థిని అనర్హుడుగా ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇవాళ డబ్బులు పెట్టి ఓటర్లని ప్రలోభాలకు గురి చేస్తూ మా వెంట రాకపోతే మీ మీద కేసులు పెడతాం, మేము జైలుకు పంపుతామని చెప్పేసి అక్కడ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసిగా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు న్యాయబద్ధంగా పోతే, ఇప్పటికైనా న్యాయబద్ధంగా పోతే నీకు డిపాజిట్లు రావన్న విషయం నీకు తెలుసు. కానీ అధికారాన్ని మాత్రం ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తారు. మునుగోడు ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ డబ్బుల్ని, ఈ మద్యాన్ని న్యాయబద్ధంగా పోతే నీకు డిపాజిట్లు రావన్న విషయం నీకు తెలుసు. కానీ అధికారాన్ని మాత్రం ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తారు. మునుగోడు ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ డబ్బుల్ని, ఈ మద్యాన్ని మీరు పాతరేయాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మీ కుటుంబాన్ని, మీ యొక్క వారి జీవితాల్ని, వాళ్ళ జీవితాలని, మునుగోడు ప్రజల జీవితాలని పాడు చేసే విధంగా ఆల్రెడీ హుజురాబాద్ లో నకిలీ మద్యం పంపించేసి వాళ్ళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అదే విధంగా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకుని ఆ అభ్యర్థాన్ని కూడా వాళ్ళ ఎలక్షన్ లో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. మునుగోడు ప్రజలను మరొకసారి చెప్తున్నాం, దయచేసి మీరు ఆలోచించండి. ఈ మద్యాన్ని, ఇవన్నింటిని కూడా గమనించి తెరాస పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.